గోంద్ కటేరా షర్బత్ నేను తయారు చేసి చూపించబోతున్నాను. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ఏంటంటే మనకు నేను ఇందాక చెప్పాను కదా, అది మనకు చిన్న చిన్న ముద్దల్లా దొరుకుతుంది గోంద్ కటేరా అనేది. మామూలు గోంద్కి దీనికి కొంచెం తేడా ఉంటుందన్నమాట. ఇది కొంచెం ముక్క అనేది కొద్దిగా పెద్ద సైజులో ఉంటుందన్నమాట. దాన్ని మీరు 1 టీ స్పూన్ ఆ గోంద్ కటేరా తీసుకుంటే అరకప్పు వాటర్కి సరిపోతుంది. అది ఎక్కువ క్వాంటిటీలో మనకి అది జెల్లీలా అయిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ నానబెట్టింది చూపిస్తున్నాను. సో ఇలా మీకు జెల్లీలా వచ్చేస్తుంది, చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఉంటుందన్నమాట. ఇది చూసి ఒక్కసారి మీరు 1 స్పూన్ వేసుకుంటే అది క్వాంటిటీ ఎంత అవుతుందో అనేది మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ఎంత నానబెట్టేసుకుంటే బాగుంటుంది. అది చాలామంది ఏంటంటే తెలియకుండా ఎక్కువ వేసేస్తుంటారు, అది చూడడానికి ఇంతనే ఉంది కదా అని. బట్ నానిన తర్వాత అది ఇంత అయిపోతూ ఉంటుంది అనమాట. అది 1-2 సార్లు మీరు చేస్తూ ఉంటే ఈజీగా మీకు అలవాటు అయిపోతుంది. బట్ ఇది చాలా మంచిది. ఇలా సమ్మర్లలో మీరు వాటర్ మెలన్ జ్యూస్ చేసుకున్నా, మ్యాంగో జ్యూస్ చేసుకున్నా, పైనాపిల్ జ్యూస్ చేసుకున్నా, లేకపోతే ఇలాంటి షర్బత్లు చేసుకున్నా, లేకపోతే మజ్జిగలో కూడా వేసుకోవచ్చు. ఇలా రకరకాల వాటిలో జ్యూసుల్లో, తర్వాత లస్సీలో వేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీరు ఏదైనా షర్బత్లు చేసుకుంటే వేసుకోవచ్చు. సోడా బేస్లో ఏదైనా డ్రింక్లు చేసుకున్నా వాటిలో కూడా వేసేసుకొని చేసుకుంటే మన బాడీకి కూలింగ్ అనేది ఇస్తుంది, చలవనిస్తుంది అనమాట. ఇది చాలామంది ఎక్కువగా ఏంటంటే ఆ సబ్జా సీడ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. దానికి బదులుగా ఇది కూడా వాడుకోవచ్చు మీరు. అంటే అది వాడొద్దని కాదు, దాంతో పాటుగా అప్పుడప్పుడు ఇది కూడా వాడుకుంటుంటే బాగుంటుంది. అన్నిటికీ తోడు దీంట్లో ఏంటంటే అది వేసాను నేను, తర్వాత చియా సీడ్స్ కూడా వేస్తున్నాను దీంట్లో. చియా సీడ్స్ కూడా మనకు బాడీకి కూలింగ్ని ఇస్తాయి. వీటిని కూడా మనం కనీసం 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గోంద్ కటేరా వచ్చేసి ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టాల్సి వస్తుంది. సో ఇదొకటి జ్ఞాపకం పెట్టుకొని 3 నుంచి 4 గంటలు గోంద్ కటేరా నానబెట్టుకోవాలి. చియా సీడ్స్ మనకు అరగంట నుంచి 1 గంట సేపట్లో నానిపోతుంది. నార్మల్ వాటర్లో వేసిన సరిపోతుంది అనమాట. వీటికి వేడి వాటర్ అంటే ఏమి అక్కర్లేదు మనకి. ఈ 2 కూడా నానిపోతేనే మనకి బాగుంటుంది. ఓకే, సో చాలా ఈజీ మనకి ఇది చేసుకోవడం అనేది. ఫస్ట్ ఒక బౌల్లోకి ఇది డైరెక్ట్గా మీరు గ్లాసులో కూడా మిక్స్ చేసి ఇచ్చేసేయచ్చు. గోంద్ కటేరా నానబెట్టేసుకున్నది. ఇది కొంచెం మనకు నానబెట్టిన తర్వాత వాటర్ కంటెంట్ దీంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిందికి వెళ్ళిపోతుంది. మనం ఇచ్చేటప్పుడు ఒక చిన్న స్పూన్ వేసి ఇస్తే జస్ట్ అలా మిక్స్ చేసేసుకునే వాళ్ళు తాగుతారు. మధ్య మధ్యలో తగులుతుంది, లేకపోతే ఆ వెయిట్ వల్ల అడుగుకు వచ్చేస్తుంది గ్లాస్లోకి. ఇదొకటి మీరు గమనించుకోవాలి. దీంట్లో కొంచెం స్వీట్నింగ్ కోసం నేను గుల్కండ్ వేస్తున్నాను. ఈ రోజ్ పెటల్స్, తర్వాత రోజ్ బేస్లో ఉండే రోజ్ సిరప్లు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటితో కూడా మనం సమ్మర్లో డ్రింకులు చేసుకుంటే ఇవన్నీ కూడా మనకు శరీరానికి చలువ కలిగించేవే. ఓకే, సో గుల్కండ్ మన స్వీట్నింగ్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. అలాగే నానబెట్టిన చియా సీడ్స్, ఇవి లేకపోతే మీరు సబ్జా గింజలైనా నానబెట్టేసి యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ గుల్కండ్ దీంట్లో కలిసిపోయే విధంగా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీకు పెద్ద పెద్ద మార్కెట్లలో మీకు గుల్కండ్ అనేది కూడా ఈజీగా దొరికిపోతూ ఉంటుంది. అది అందుబాటులో లేకపోతే మీరు ఎనీథింగ్ తేనె అన్న వేసుకోవచ్చు, లేకపోతే పంచదార పాకంలా చేసి, అంటే షర్బత్లా చేసి వేసుకుంటాం కదా పంచదార, లేకపోతే బ్రౌన్ షుగర్, లేదా కొంచెం బెల్లం అయినా వేసుకోవచ్చు, డేట్ సిరప్ అయినా వేసుకోవచ్చు. స్వీట్నింగ్కి మీకు ఏదైతే మీ శరీరానికి, అంటే మన బాడీకి ఎక్కువగా షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలనుకుంటే దానికి తగ్గట్టుగా మీరు ఆ స్వీట్నింగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను స్వీట్నింగ్ కోసం గుల్కండ్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇది ముందుగా బాగా కలిపేస్తున్నాను. గుల్కండ్ కూడా బాక్సులలో సూపర్ మార్కెట్లో మీకు ఈజీగా దొరుకుతుంది ఈ మధ్య. తమలపాకు తీసుకోవాలనుకున్నప్పుడు ఈ గుల్కండ్ని కూడా కొంచెం దాంట్లో వేసుకుంటే స్వీట్ పాన్లో మనం కలిపేసి ఇస్తారు కదా, అలా ఈ గుల్కండ్ని కొంచెం వేసుకొని ఆ తమలపాకు డైరెక్ట్గా తినలేము, కొంచెం ఎక్కువ ఘాటు ఒగరుతో ఉంటుంది కాబట్టి ఈ గుల్కండ్ని కొద్దిగా సోంపు అలా వేసుకొని కూడా తింటే ఆ తమలపాకులో ఉండే వాల్యూస్ అన్నీ కూడా మన శరీరానికి వస్తాయన్నమాట. సో అలా కూడా ఈ గుల్కండ్ని వాడుకోవచ్చు. బట్ దీంట్లో ఏంటంటే కొంచెం షుగర్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది మన హెల్త్ కండిషన్ బట్టి
కావాల్సినంత చూసి తీసుకోవడం చాలా బెటర్. ఓకే, సో ఇది బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో సరిపడా పాలు, సో గుల్కండ్ అనేది కూడా దేశవాళీ గులాబీలు ఉంటాయి కదండి, సో వాటిని పంచదారని ఒక లేయర్స్లో అలా పెట్టేసి కొద్దిగా ఫర్మెంట్ చేసినట్టుగా చేస్తారు. సో మనకు కొంచెం అది పంచదార కరిగిపోయి కొంచెం అలా జిగురులా స్టిక్కీగా వస్తుందన్నమాట. బట్ కరెక్ట్ కండిషన్లో చేసుకుంటే మనకు బాగా వస్తుంది. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. గెస్ట్లు వచ్చినప్పుడు ఇవ్వాలనుకుంటే దీంట్లో కొంచెం మనం రోజ్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్వీట్నింగ్ కొరకు కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. మీకు అందుబాటులో ఏది ఉంటే మీకు నచ్చినట్టుగా మీ శరీర తత్వానికి తగ్గట్టుగా స్వీట్నింగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనం పోసేప్పుడు కూడా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా గోండ్ కట్టేర అనేది కిందికి వెళ్ళిపోతుంది. దీంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్, సో ఇక్కడ కాజు, బాదాం, పిస్తా యాడ్ చేస్తున్నాను నేను. అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా. వీటిని డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేకపోతే నానబెట్టిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నా బాగుంటుంది. మీకు తగ్గట్టుగా ఎలా కావాల్సితే అలా యాడ్ చేసుకోవచ్చు. పైనుంచి కొంచెం గుల్కండ్ యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అడిషనల్ టేస్ట్ని తీసుకొస్తాయి. కొంచెం గార్నిష్ కొరకు పిస్తా చాప్ చేసి పెట్టేద్దాం, ఎందుకంటే అది ఏ డ్రింక్ చేసినా ఏ స్వీట్ని ఇచ్చినా మనకి లుక్ అనేది బాగుంటుంది. పిస్తా లేదా బాదం అనేది. చాప్ చేసేసుకొని చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. కొన్ని రకాల డ్రింక్స్ చాలామంది కూడా కష్టపడాలేమో అనుకుంటారు. ఇలా సింపుల్గా ముందుగా మనం కొన్ని నానబెట్టేసుకుంటే గెస్ట్ రాగానే అప్పటికప్పుడు అలా అన్నీ కలిపేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు. వాళ్ళతో పాటు ఎక్కువసేపు కూర్చొని కబుర్లు కూడా చెప్పేసుకోవచ్చు. మనం మర్యాద చేసినట్టుగా కూడా ఉంటుంది, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టుగా కూడా ఉంటుంది అన్నమాట. సమ్మర్లా చల్లగా తీసుకునే మన శరీరానికి కూడా చల్లదనాన్ని ఇచ్చే గోంద్ కటేరా షర్బత్ రెడీ అయిపోయింది. చాలా సింపులే కదా. ఓకే, సో గోంద్ కటేరా షర్బత్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని కొద్దిసేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, మన షర్బత్ చల్లబడిందేమో చూసేద్దాం. గోంద్ కటేరా షర్బత్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. గోంద్ కటేరా షర్బత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన గోంద్ కటేరా, నానబెట్టిన చియా సీడ్స్, గుల్కంద్, పాలు, డ్రై ఫ్రూట్స్. గోంద్ కటేరా షర్బత్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న గోంద్ కటేరా, గుల్కంద్, నానబెట్టిన చియా సీడ్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో పాలు పోసి కలిపి గ్లాస్లోకి తీసుకుని పైనుండి డ్రై ఫ్రూట్స్, గుల్కంద్, తరిగిన పిస్తా వేసి చల్లగా సర్వ్ చేసుకుంటే గోంద్ కటేరా షర్బత్ రెడీ.